శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరు చేసింది. 300 పరుగులకి 5 వికెట్లతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురెల్ 177 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్లతో 115 పరుగుల సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు దేవదత్ పడికల్ అద్భుత సెంచరీ చేయగా రెండో రోజు ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో రాణించాడు. 177 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్ 9 ఫోర్లు 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజయ్ సెంచరీతో నిలిచాడు. ధ్రువ్ జురెల్ టెస్ట్ కెరీర్ లో ఇది రెండవ సెంచరీ. ఇక సెంచరీ అనంతరం తన బైసిప్స్ మీద ఉన్న జై జవాన్ జై కిసాన్ టాటు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి శ్రీలంకలో సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు ధ్రువ్ జురెల్. ఇక తొలి రోజు దేవదత్ పడికల్ 193 బంతుల్లో 117 పరుగులు, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక రిషబ్ పంత్ తన వ్యక్తిగత 3 పరుగుల వద్ద తొలి రోజు గాయంతో రిటైర్డ్ హర్ట్ ఇచ్చిన రిషబ్ పంత్ రెండో రోజు ఆటలో హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. కీలకమైన 63 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. ఇక రవీంద్ర జడేజా 43 పరుగులతో రాణించడంతో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసింది. అయితే ధ్రువ్ జురెల్ సెంచరీకి ముందు వరుణుడు కాస్త ఆటంకం కలిగించడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిపివేశారు. తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ ను కొనసాగించడంతో ధ్రువ్ జురెల్ సెంచరీ చేశాడు. మొత్తంగా టీమిండియా 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 పరుగులకి 2 వికెట్లను కోల్పోయింది. లాహిర్ ఉదార ఒక్క పరుకే ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో పెవిలియన్ చేరగా ఇక మానవ్ సుతార్ ప్రభాత్ జయసూర్యను ఎల్బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేర్చాడు. మొత్తంగా ఈ 2 రోజులు టీమిండియాదే పై చేయనే చెప్పాలి. చూస్తుంటే టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో గెలిచినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు.